హలో స్టూడెంట్స్, మనం ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. సో 3x² - 10x + 7 = 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, క్వాడ్రాటిక్ టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్ని ఇంటూ చేస్తాం. అప్పుడు ఏమైంది, 3x² × 7 21x² అయింది. ఓకే, సో 21కి ఎన్ని పేర్స్ రాసుకోగలుగుతాం, 21 × 1. ఓకే, అంటే 21 1s రాస్తాం, ఇంకా 7 3s ఆర్ 3 7s, అంటే ఈ 2 పేర్సే వస్తాయి 21 రాయడానికి. ఓకే, సో ఈ 2 పేర్స్లో ఏ పేరుని తీసుకుంటే మిడిల్ టర్మ్ 10x వస్తుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుందాం. ఓకేనా, సో 21ని 1ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 22 వస్తుంది. కానీ మనకు కావాల్సింది 10 కాబట్టి యాడ్ చేయొద్దు. పోనీ 21 - 1 చేస్తే ఎంత వస్తుంది, మనకి 20 వస్తుంది. సో మన టర్మ్ 10x, సో 20 కాదు కాబట్టి ఈ పేరు మనం తీసుకురాలి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ పేరు ఏముంది, 3 and 7 ఉంది. ఓకే, 3ని 7ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. సో 3 - 7 అంటే -4, 7 - 3 అంటే 4. కానీ మనకు కావాల్సింది 10, 4 కాదు కాబట్టి సబ్ట్రాక్ట్ చేయొద్దు. మరి నెక్స్ట్ ఏం చేయాలి, 3కి 7 పేరుకి అంటే అడిషన్ చేస్తే 10 వస్తుంది. ఓకే, సో కానీ మనకు మిడిల్లో ఉన్నది ఏంటి, -10x. సో -10x రావాలంటే ఏం చేయాలి, -3x -7x, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, -10x వస్తుంది. ఓకే, సో కానీ ఇంకొక కండిషన్ సాటిస్ఫై చేయాలి కదా, ఏంటది, మిడిల్ టర్మ్. ఓకే, సో ప్రోడక్ట్ చేస్తే మనకి ఆ ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రావాలి కాబట్టి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇంటూ, ఓకే, సో -3x × -7x, -3x × -7x, -× ప్లస్ 3 7s are 21, x × x x², 21x². అంటే ఇప్పుడు మనకి యాడ్ చేస్తే ఈ 3ని 7ని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది. అంటే -3x - 7x చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకి 21x² వస్తుంది. కాబట్టి మనం ఈ 10x ప్లేస్లో 3x² - 10x ప్లేస్లో ఏం రాయొచ్చు, -3x - 7x ప్లస్ 7 = 0గా రాసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు 3x కామన్ తీస్తే ఏం మిగులుతుంది, x. నెక్స్ట్ ఇక్కడ 3x కామన్ తీస్తే ఏం మిగులుతుంది, -1. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, -7 కామన్. మైనస్ ఎందుకు తీయాలంటే ఇక్కడ x - 1 కామన్ టర్మ్ కావాలంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఏం తీస్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ కామన్ తీస్తే ప్లస్ అవుతుంది. అందుకే -7 కామన్, ఇక్కడ x. ఓకే, సో ఇక్కడ +7 ఉంది కానీ మనం -7 కామన్ తీసినాం అంటే ఇక్కడ ఏం రావాలి, -1 = 0. ఇక్కడ ఏం కామన్ ఉంది, x - 1 కామన్. ఇక్కడ రిమైనింగ్ టర్మ్ 3x, ఇక్కడ రిమైనింగ్ టర్మ్ -7 = 0. సో x - 1 = 0 ఆర్ 3x - 7 = 0. x - 1 = 0 అంటే x = 1, 3x - 7 = 0 అంటే 3x = 7, అంటే x = ఏమవుతుంది, 7/3. సో మళ్ళీ ఒకసారి చూడండి నాన్న, ఈ 10xని మనం -3x - 7xగా రాసినాం. చూడండి, అడిషన్ చేస్తే -10x వస్తుంది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే 21x² వస్తుంది. ఓకే, సో రెండు కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి -10x ప్లస్లో ఈ రెండు రాసినాం. అదే 21 1ని యాడ్ చేస్తే ఇది రెండు కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది, అడిషన్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది కాబట్టి మనం ఇది తీసుకోవట్లేదు 21 1ని. సో ప్రోడక్ట్ చేస్తే వస్తుంది కానీ అడిషన్ చేస్తే మిడిల్ టర్మ్. సో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా ఈ పేరు తీసుకోవద్దు. అందుకే మనం 3 7 అనే పేరు రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనం 10x ప్లేస్లో -3x - 7x రాస్తాం. ఓకేనా, సో ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం.